క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపడుచున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దివ్య సప్రసాద అద్భుతం బెల్జియం దేశానికి రాజధాని అయిన బ్రసెల్స్ అనే పట్టణములో జరిగిన కథీడ్రల్ దేవాలయములో జరిగిన ఈ అద్భుతాన్ని మీ ముందుంచుతున్నాను ప్రియులారా. కథీడ్రల్ దేవాలయం సెయింట్ మైకేల్ చర్చిలో 1370 సంవత్సరములో జరిగిన అద్భుతము ప్రియులారా. దేవుని బిడ్డలారా, 1369 సంవత్సరములో మత ద్వేషం కలిగిన ఒక వ్యాపారి కొంతమంది దుండుగులతో కలిపి బ్రసెల్స్ నగరములో ఉన్న ఒక చర్చిలోకి దొంగతనానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్న క్రైస్తవులు దివ్య సప్రసాదాన్ని ఆరాధిస్తారు. ఇది ఏంటో చూసి వీళ్ళు దొంగతనం చేయాలా అన్న ద్వేషంతో దివ్య సప్రసాదాన్ని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయి ఆ వ్యాపారి సంవత్సరం పాటు దానిని మూట కట్టి భూమిలో పాతేశాడు. ఆ తరువాత 1370 సంవత్సరములో వీళ్ళు దేవుడిగా ఆరాధిస్తున్నారు గుడ్ ఫ్రైడే రోజున అని మత ద్వేషంతో ఆ దాచబడిన దివ్య సప్రసాదాన్ని బయటకు తీసి ఆ వ్యాపారి కొంతమంది దుండుగులతో ఆ దివ్య సప్రసాదాన్ని కత్తితో పొడిచి దానిని నాశనం చేయాలని ఉద్దేశంతో ఎవరు చూడలేని ప్రదేశంలో కత్తి తీసుకొచ్చి ఆ దివ్య సప్రసాదాన్ని పొడవటానికి సిద్ధపడగా ఆశ్చర్యకరం ఏంటంటే ఆ దివ్య సప్రసాదము నుండి హేరాళముగా రక్తం కారుతుంది ప్రియులారా. ఆ రక్తం కారినప్పుడు ఈ మత ద్వేషం కలిగినటువంటి వ్యాపారికి ఏం చేయాలో అర్థం కాలేదు. భయపడిపోయాడు. ఆశ్చర్యంతో భయంతో ఒక మహిళ, కథోలిక మహిళ దగ్గరికి వెళ్ళి ఆ దివ్య సప్రసాదాన్ని, రక్తం కారుతున్నటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని ఇచ్చేశాడు. ఆ మహిళ ద్వారా ప్రతినిధులకి, విచారణ గురువులకు, బిషప్ గారికి తెలిసి దానిని భద్రపరిచి ఆ కథీడ్రల్ దేవాలయంలో అదుగో ఉపవాస ప్రార్థన ద్వారా దొంగలింపబడిన ఆ దివ్య సప్రసాదం, రక్తం కారుచున్న ఆ దివ్య సప్రసాదాన్ని ప్రజలందరికీ తెలియజేసి ఆరాధించడం మొదలుపెట్టారు ప్రియులారా. మామూలుగా ఆ దివ్య సప్రసాద ఆరాధనలో మత ద్వేష చాందికుల కోసం ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండేవారు. ప్రియులారా, మనము కూడా ప్రార్థించుదాం. ఓ దేవా, కోట్లాది వందనాలు, స్తోత్రాలు. మత ద్వేషం కలిగిన చాందికులు దివ్య సప్రసాదాన్ని విశ్వసించరు. అది వీళ్ళకి ఏదో ప్రసాదం అనుకొని విమర్శిస్తూ ఉంటారు. ఈవెన్ ప్రొటెస్టెంట్ సహోదరులు 40,000 సంఘాన్ని చెందిన వాళ్ళు కూడా ఈ కథోలికలకి జ్ఞానం లేదు, ఏంటి ఆరాధన అంటుంటారు. కానీ ప్రభువా, దివ్య సప్రసాదములో 100కు 100 కొలువై ఉన్నటువంటి క్రీస్తు దేహం, క్రీస్తు రక్తం, క్రీస్తు ఆత్మ, క్రీస్తు దైవత్వాన్ని మేము గుర్తించి అచంచల విశ్వాసముతో ఈ గుడ్ ఫ్రైడే రోజు జరిగిన ఈ అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎల్లప్పుడూ కూడా క్రీస్తు పరిశుద్ధ దేహమును భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో స్వీకరించే క్రైస్తవులుగా దీవించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు దీవించి, ప్రేమించి, కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.